హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీ బ్యాంకులో ఉన్న అమౌంటు, అలాగే మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సేఫ్‌గా ఉండాలంటే, మీకు సంబంధించిన ఆధార్ బయోమెట్రిక్ లాక్‌ను తప్పనిసరిగా యాక్టివేషన్ చేసుకోవాలండి. ఆ యొక్క బయోమెట్రిక్ లాక్‌ను ఎలా యాక్టివేషన్ చేయాలనేది మీరు ఇంటికాడే కూర్చొని మీ మొబైల్‌లో మీ చేతుల మీదనే ఎలా దాన్ని యాక్టివేషన్ చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ నేను వివరించబోతున్నానండి ఇప్పుడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కారణం ఏంటంటే, మనం బ్యాంకులో కావచ్చు, మన మీద ప్రాపర్టీస్ కావచ్చు అన్నీ ఆధార్ లింక్ అయి ఉంటాయండి. అందువల్ల తెలిసి గాని, తెలియక గాని మన యొక్క బయోమెట్రిక్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాము. ఒకవేళ మనం మోసం చేసేవాళ్ళు ఈజీగా మోసం చేయొచ్చు. ఒకవేళ మనం బయోమెట్రిక్ లాక్‌ని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు తెలిసి గాని, తెలియక గాని మీరు ఆ తంబను బయోమెట్రిక్ లాక్ పెట్టినప్పుడు అది ఎటువంటి పక్షంలో అది సక్సెస్ కాదండి. అప్పుడు మీరు అన్‌లాక్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అన్‌లాక్ చేసుకున్నట్లయితేనే మీకు బయోమెట్రిక్ యాక్టివేషన్ అవుతుందండి. ముందుగా ఈ యొక్క ప్రాసెస్‌లో ముందుగా ఫస్టు క్రోమ్‌లోకెళ్ళి క్రోమ్ క్లిక్ చేయాలండి. ఈ విధంగా వచ్చినప్పుడు మై ఆధార్ లాగిన్ అని క్లిక్ చేయండి. మై ఆధార్ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఎంటర్ ఆధార్ నెంబర్, మన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ కనిపిస్తున్న క్యాప్చాను మనం ఇప్పుడు ఎంటర్ చేయాలండి. 3TD క్యాప్చాలో స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, అట్లా క్యాప్చాలు ఎట్లా ఉంటే అట్లా మనం ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. మన యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీను మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే అన్లాక్ బయోమెట్రిక్ ఉంది కదండి, ఆ బటన్ను క్లిక్ చేయాలి. అన్లాక్ బయోమెట్రిక్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కింద నెక్స్ట్ ఉన్న బటన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. లాక్ బయోమెట్రిక్ని ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ లాకింగ్ మై బయోమెట్రిక్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటిల్ ఐ అన్లాక్ మై బయోమెట్రిక్. అంటే మనం అన్లాక్ చేసేంత వరకు మన బయోమెట్రిక్ అనేది సక్సెస్ కాదండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువర్ బయోమెట్రిక్ హ్యావ్ బీన్ బ్లాక్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఇప్పుడు మన బయోమెట్రిక్ లాక్ అయిపోయిందండి. అది మనకి ఎట్లా చూపిస్తుంది అనేది ఇక్కడ గో టు డాష్ బోర్డ్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్ చూడండి, మన యొక్క తాళం గుర్తు వేసేసి రెడ్లో పడుకుంది లాక్ బయోమెట్రిక్. ఇప్పుడు మనం తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా మన మనం ఉంచినట్లయితే సక్సెస్ కాదండి, అది ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ చూపించినప్పుడు మా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ కాదండి. ఇది బయోమెట్రిక్ సంబంధించి లాక్ సంబంధించి అండి. నెక్స్ట్ వీడియోలో అన్లాక్ ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ మీకు ఇట్లాంటి వీడియోలు, ఇంట్రెస్ట్ వీడియోలు, మనం యొక్క జీవితంలో మనకు ఉపయోగపడే వీడియోలు కావాలంటే తప్పనిసరిగా మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.